హలో అండి, వెల్కమ్ టు గౌరమ్మ గుమ్మగుమ్మలు. అందరూ బాగున్నారా? నేను ఈరోజు పెసరవకాయ ఎలా కలపాలో చూపిస్తాను. ముందుగా పొలం మామిడికాయలు తీసుకుని కడిగి శుభ్రంగా తుడిచి తడారిన తర్వాత ఇలా మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని నేను గిన్నెతోటి కొలిస్తే కనుక 3 గిన్నెలకు వచ్చాయి. ఇప్పుడు అదే గిన్నెతో పావు గిన్నె సాల్ట్ వేసుకోవాలి. ఒక అరగిన్నెకి పచ్చికారం వేసుకోవాలి. సగానికంటే తక్కువగా చాయ్ పెసరపప్పు తీసుకోవాలి. ఎందుకంటే ఇది మళ్ళీ పొడి చేసేటప్పటికి సగం పౌడర్ వస్తుంది కనుక దీన్ని సగానికంటే కొంచెం తక్కువ తీసుకోవాలి. తీసుకుని దీన్ని కొంచెం వేడి చేసుకోవాలి. కలర్ అయితే మారకూడదు. కొంచెం పప్పు వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీన్ని చల్లారనిచ్చి మిక్సీలో పౌడర్ చేసుకుందాం. ఈలోగా ఇప్పుడు వెల్లుల్లి రేఖలు కూడా ఇందులో వేసుకుని ఇప్పుడు మిక్సీలో పౌడర్ చేసిన తర్వాత బాగా మెత్తగా చేసుకుని ఆ పెసరపిండిని కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు ఇదంతా ముక్కలన్నిటికీ సమంగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ముక్కలన్నిటికీ పట్టిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక గిన్నెతోటి సగానికి వేరుశనగ నూనె వేసుకుందాం. వేసుకుని మళ్ళీ నూనె కూడా దీనికి ముక్కలన్నిటికీ సమంగా పట్టే వరకు బాగా కలిపి అంతా పట్టిన తర్వాత ఇప్పుడు దాన్ని తీసుకుని ఇప్పుడు ఇలా నూనె అంతా పట్టింది. ఇప్పుడు దీన్ని ఒక గాజు బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు గాజు బౌల్లో వేసుకుని మళ్ళీ దాంట్లో ఇంకొక పావు గిన్నెకి ఒక పావు వంతు నూనె మళ్ళీ వేసుకుందాం పైన. వేసుకుని ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక్కరోజు ఊరనిస్తే కనుక పెసరవకాయ రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఒకరోజు ఊరేటప్పటికి పెసరవకాయ ఇలాగా రెడీ అవుతుంది. పెసరవకాయ రెడీ అయింది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you.